పెళ్లి నీకు అవసరం, ఈ సంబంధం కలుపుకోవడం నాకవసరం. ఇందులో ఏ మార్పు ఉండదు. నేను నా కంట్రోల్లో లేను. సారీ డాడ్. మన ఇంటికి పోదాం రండి మావయ్య. మీరు భూదేవి మాటలు నమ్మే వెళ్తున్నారా? నమ్మినట్టు నటిస్తూ వెళ్తున్నాం బాబు. ఏంటి మీనాక్షి వచ్చేసింది కదా, అయితే పనిలోకి పంపించాలి కదా. ఏంటి దిగగానే పనిలోకి పంపించాలా? మరెందుకు? నేను జాతరలో తప్పిపోయిన కుక్క పిల్లలాగా ఇప్పటిదాకా మీనాక్షి కోసం వెతికింది. ఏంటి అంత అర్జెంటు? ఈ మహారాణి వచ్చి సంతకాలు చేస్తే గాని మీ ఎండి గారికి పనులు జరగవా? ఈ ముక్క నువ్వు డబ్బులు లెక్కెట్టక ముందు అడగాలి. అసలు నాకు డౌట్ వస్తుంది, ఎందుకు ఇన్ని డబ్బులిచ్చి దరిద్రానికి అద్దె చెల్లించి మరీ పిలుచుకుంటున్నారు? వాళ్లకు వాళ్లే మట్టి కొట్టుకుపోవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది కుట్టే బట్టలు ప్రపంచంలో ఎవ్వరూ కుట్టలేరా? లేకపోతే లోకల్లో దీనంత పని మంత్రాలే లేదా? అంటే పెద్దవాళ్ళంతా అంతే, నమ్మితే కానుకలు నమ్మకపోతే కట్నాలు అని. రాజు తలుచుకుంటే కుర్రడా దెబ్బలకి తక్కువ ఉండదు, కానుకలకి తక్కువ ఉండదు. ముందు దొంగ అనుకుని పొమ్మన్నారు, తర్వాత కాదనుకుని రమ్మంటున్నారు. ఇందులో డౌట్ పడ్డానికి ఉంది. వాళ్ళు ఎలా ఏడిస్తే నాకేంటి గాని, ఇప్పటికిప్పుడు పనిలోకి పొమ్మంటే అది నన్ను ఇందుకైనా పిలిచిందని డౌట్ గా చూస్తుంది. రేపు నచ్చ చెప్పి పంపిస్తానులే. రేపటిదాకానా? నన్ను బతకనివ్వరు. ఏ అంత కొంపలే వంటుకుపోతాయంట? నీకేం తెలుసమ్మా, కొన్ని జీవితాలే తలకిందులైపోతాయి. ఏంటి ఇది రాకపోతే అక్కడ జీవితాలే తల్లకిందులైపోతాయా? ఎందుకు? అంటే వాళ్ళ జీవితాలు కాదు, ఒప్పించి తీసుకొస్తామని డబ్బు తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టింది మేము కదా, మా జీవితాలు తలకిందులైపోతాయి. ఆ డబ్బేదో మేమే వాడేసుకున్నాం అనుకుంటారు. అవునా కదా? నువ్వే న్యాయం చెప్పు. అవుననుకో, నువ్వెన్నైనా చెప్పు. ఇప్పటికిప్పుడు నా వల్ల కాదు, ముందు నేను దువ్వాలి కదా. రేపు చూద్దాంలే. అంటే ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడితే మనమంతా కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నాం అనుకుంటాడు మా మావయ్య. నేను వెళ్తున్నాను. ఇదిగో చెల్లెమ్మా, కొంచెం నా మాట విను. నాకంత టైం లేదు, నన్ను వదిలే. ఇదిగో ఇదిగో, అయ్యో ఓసి దీన్నం పదేగా డబ్బు నొక్కేసి ఇప్పుడు తీరిగ్గా ఒప్పిస్తానంటుందేంటి? వాడేమో ఇంటికి వచ్చి మరి గన్ను పెట్టి పేల్చేలా ఉన్నాడు. ఇప్పుడెలా? ఈ ముగ్గురు మూర్ఖుల్ని పంపించి ఒప్పించాలి. ఇక చూసావా, ఈ రేఖలు రెండు కలిసి ఉండటం వల్ల మనం ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉంటాం. కాలింగ్ బెల్ పనిచేయట్లేదు, కామన్ సెన్స్ పనిచేయట్లేదు. ఇదేమో ఇదిగో ఈ రేఖ, ఇదేమో ఎవరో చూడండి. సుకుమార్ అంటే నువ్వేనా? అవును మేడం. ఇది నీ పెళ్ళామేనా? అవును మేడం. ఏరా, నీ ఇంట్లోంచి ఏమైనా పోయిందా? డబ్బు పోయిందా? పోలేదు మేడం. బంగారం పోలేదు మేడం. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవేమీ పోలేదు మేడం. అన్నీ ఉన్నాయన్నమాట. అవును మేడం. ఎందుకు మేడం కొడుతున్నారు? రాస్కెల్, మీ నాన్న మిస్ అయ్యాడ్రా. ఆ మాట చెప్పవేంట్రా బద్మాష్. నీ ఇంట్లోంచి ఏది పోలేదన్నావు. నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని బయటికి పంపించేసి కనీసం ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని వెతికావేంట్రా? పెళ్ళాం పక్కన కూర్చుని దాంతో సరసాలాడుతూ ఎంజాయ్ చేస్తావరా? ఎంజాయ్. వద్దమ్మా, మేమేం ఆయన గంటేయలేదే. నోర్మోయ్, నువ్వు అసలు ఆడదాని మీరేంటే? నీ మొగుడు ఈరోజు నీకు సంపాదించి పెట్టేంత ప్రయోజకుడు ఎలా అయ్యాడనుకున్నావే? ఈయన బతకలేక బడిపంతులు ఉద్యోగం చేస్తూ నోరు కట్టుకుని అంతా వీడికి దాచిపెడితేనే ఇవాళ వీడి ఇంత వాడయ్యాడే. అలాంటి పెద్ద ఆయన్ని పురుగును చూసినట్టు చూస్తావా? రే దున్నపోతా, మాలాంటి ఎంతో మంది ఇవాళ అన్నం తింటున్నారంటే అది ఈయన పెట్టిన అక్షర భిక్షరా. అంత గొప్ప గురువుకి ఈనాడు పట్టడన్నం పెట్టడానికి నీ ఇంటి కాపల కుక్కలా మారుస్తావురా? కుక్క కుక్క ఏమనుకుంటున్నావురా? కన్న తండ్రి అంటే నిన్నింతటి వాణ్ణి చేయడానికి ఆయన ఎన్ని సుఖాలు సంతోషాలు త్యాగం చేశాడో తెలుసా? అవన్నీ ఎలా మర్చిపోయావురా? రే, అక్షరాలు పలికి ఆ నాలుక మీద
సరస్వతీదేవి కొలువై ఉంటుందిరా. ఒక్క మాట నిన్ను శపిస్తే అడుక్కు తినిపోతావురా. కన్న తండ్రిని గుండె కోతకు గురి చేసే ఏ కొడుకు బాగుపడడ్రా. ఈ మాటలు నేనొక పోలీసుగా చెప్పట్లేదురా, మనిషిగా చెప్తున్నాను. ఆయన కంట కన్నీరు కనిపించినా, ఆ సంగతి నాకు వినిపించినా నీ మీద మానవ హక్కుల సంఘంలో కేసు వేయిస్తా. అంతేకాదు, దొరికిన కేసుల్లా నీ మీద పెట్టి కొళ్ళబడుస్తా. ఇన్నాళ్ళు ఆయన ఎవరికి చెప్పుకోలేక నీ ఇంటికో గుర్కాలా, నీకొక అక్కరకు రాని చుట్టంలా ఈ ఇంట్లో జీవోత్సవంలా పడున్నాడు. ఇప్పుడు ఆ కర్మ ఆయనకు పట్టనివ్వను. ఇక నుంచి ఆయన పెన్షన్ డబ్బుల్లో నయా పైసా కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. తిండి, బట్ట, ఖర్చులు, మందులు అన్నీ మీరే భరించాలి. మర్యాదలో లోపం కనిపించినా, బాధ్యతను బరువులా ఫీల్ అయినా నీ పెళ్ళానికి ఇత్తడవుతుంది, నీ బతుకు చిత్తడవుతుంది. ఏంటి? అలాగే మేడం. అలాగే కాదు, మాస్టర్ని ఎలా చూసుకుంటారు? దేవుణ్లా చూసుకుంటాం. ఆహా, ఇంతలోనే అంత మార్పు వచ్చిందా? డ్రామాలాడకు. మామగారిని గౌరవంగా చూసుకో. నువ్వు తండ్రిని ప్రేమగా చూసుకో. జాగ్రత్త. వస్తాను మాస్టారు. మంచిదమ్మా. మీనాక్షి, మావయ్య గారు రండి, భోంచేత్రి గాని. ఈ రోజన్నీ మీకు ఇష్టమైన కూరలే చేశాను. రండి రండి. పాపిష్టిదాన్ని, కోపిష్టిదాన్ని, ముందు వెనుక ఆలోచించకుండా, మంచి చెడు గుర్తించకుండా, కూర్చొని నీచం మర్చిపోయి, మావగారు ఆడపడుచు అని చూడకుండా 10 మంది ముందు నిలబెట్టి పరువు తీసి పంపించాను. అదంతా మనసులో పెట్టుకోకుండా, ముందు వెనుక ఆలోచించగలిగి, మంచి చెడు తెలిసిన వారు కాబట్టి 10 మంది ముందు పరువు తీసినా పిలవగానే వచ్చి నా పరువు నిలబెట్టారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకులే తల్లి. నా అదృష్టం బాగుండి నా కూతురు నాకు దక్కింది, అంతే చాలు. ఏదో నా మాట కాకరకాయలా ఉన్నా నా మనసు మాత్రం మల్లెపువ్వు లాంటిది మావయ్య గారు. మిమ్మల్ని ఏడిపించానన్న మాటే గాని, ఆ తర్వాత తలుపులు బిగించుకొని ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నా చీర కొంగుకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. జీర్ణం కాని నిజాలు భోజనానికి ముందు చర్చించుకోవటం ఎందుకులే అమ్మా. అన్నం అజీర్తి చేసిందంటే మందులు కూడా డబ్బులు లేవు. ఇంకా డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తారు మావయ్య గారు? నేనున్నానుగా, ముందు భోంచేద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదొదినా. అదేంటమ్మా అలా అంటావు? పెద్దవారు కదా అని మావయ్య గారిని బ్రతిమాలాను. నిన్ను కూడా బ్రతిమాలుకోమంటే చెప్పు. అలాగే చేతులు పట్టుకోమంటావో కాళ్ళు పట్టుకోమంటావో నువ్వే చెప్పు. అయ్యయ్యో, అంత మాట ఎందుకు వదినా? నేను భోంచేస్తానులే. అలా అన్నావు, బాగుంది. రా రండి మావయ్య గారు. తినండి. ఎప్పుడు తిన్నారో ఏంటో. తినండి మావయ్య. మీనాక్షి, ఇదిగో తిను. అదేంటి ఇంకా ఆలోచిస్తున్నారు? పోనీ ఏ 10 మంది ముందు పరువు తీశానో ఆ 10 మందిని మళ్ళీ పోగేసి నా తప్పు ఒప్పుకోమంటారా? చెప్పండి, ఇప్పుడే వెళ్ళి ఆ పని చేసి వస్తాను. ఇదేమన్నా గుండమ్మ కథ సినిమాన తల్లి? మార్నింగ్ షోలు నైట్ షోలు వేయటానికి
మళ్ళీ మళ్ళీ బజార్ నిలబెట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. తింటావులే తల్లి, ఆ, తినమ్మా. అదృష్టం బాగుండి మీ ఆచూకి దొరికింది కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే పిచ్చిదాన్లా ఎంత వెతకాల్సి వచ్చేదో. తొందరగా తిని తొందరగా పడుకోమ్మా, పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాలి కదా. అదే మా ఆడపడుచు మీద ఇంత నింద వేస్తారా అని మీ ఎండీకి డైరెక్ట్ గా ఫోన్ చేసి చెడామడ దులిపేశాను మీనాక్షి. నేను ఊరుకుంటానా? దాంతో వాళ్ళు బెదిరిపోయి ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఒప్పుకున్నారు తెలుసా. ఇంకా ఆ ఇంటికి ఎలా వెళ్ళను వదినా? బస్సులో వెళ్ళమ్మా, నేను డబ్బులు ఇస్తాను. చెయ్యని తప్పుల్ని నా మీద వేసి అందరూ నన్ను దొంగలా నిలబెట్టినా నేను బాధపడలేదు. కానీ చైర్మన్ గారు కూడా ఆ మాట నమ్మి నన్ను వెళ్ళిపోమ్మన్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని వెళ్తాను వదినా? పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్లే అద్దె మొహాలేసుకుని వెళ్లకుండా సొంత మొహాలేసుకుని తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నీ మొహం నువ్వే పెట్టుకుని వెళ్ళడానికి ఎందుకమ్మా ఆలోచిస్తావు? అది ఆలోచించేది వెళ్ళడానికి కాదమ్మా, ఈసారి ఏ నింద వేసి బయటికి పంపిస్తారా అని. ఆ రోజు ఆ నక్లెస్ అమ్మాయి బ్యాగులో పడ్డనాడే నేను పని మానిపించేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద నింద దాని మీద పడుండేది కాదు. వాతబెట్టి వెన్న రాసేవాళ్లు వెన్నే కదా అని రాస్తూనే ఉంటారు. వాతే కదా అని మనం ఒళ్ళు కాల్చుకుంటూ ఉండలేం కదా. ఇంకోసారి అలాంటివేం జరగకుండా నేను మాట్లాడతాను మామయ్య గారు. ఆ ఇంటి పెద్ద ఆయనే మాట్లాడి తీసుకెళ్లాడమ్మా, ఆయనే పొమ్మన్నాడు. దేవుడే గుళ్ళోంచి వెళ్ళిపోమన్నాక పూజారి వెనక్కి పిలిచినా లాభమేంటి తల్లి? కావాలంటే నేనే ఇంకాస్త కష్టపడతాను గాని నా బిడ్డను మాత్రం ఆ కంపలోనికి పంపించదలుచుకోలేదమ్మా. కాదు కూడదు వెళ్ళాలంటే మాత్రం మేమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం తప్ప మీనాక్షి మాత్రం ఆ ఇంటికి వెళ్ళదమ్మా. అయ్యో అవేం మాటలు మావయ్య గారు, మీ ఇష్టం. మీకెలా అనిపిస్తే అలాగే చేయండి. ముందు మీరు తినండి. తిను మీనాక్షి, తినమ్మా తిను. ఇక్కడ కూర్చుని తాగచ్చా? దాందే ఉంది, కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది భయ్యా. మీరు రెడీమేడ్ షాప్ ఓనర్ కదా? గుర్తొచ్చింది. మందు ఆర్డర్ ఇచ్చారా? ఇచ్చాను. ఈ లోపు పెగ్గేస్తారేంటి? పర్లేదు, వస్తుందిలేండి. అరే మనలో మనకు మొహమాట పెట్టానా? తీసుకోన్నా, తాగు.
నిన్న మీ షాప్లో అల్లికా డిజైన్స్ వాళ్ళ స్కూల్ యూనిఫామ్ తీసుకెళ్ళా అన్నా. స్టిచ్చింగ్ వాళ్ళే కుదిరిందన్నా. ఒక యూనిఫామ్స్ అన్నా అల్లికా డిజైన్స్ వాళ్ళవి ఫార్మల్స్ కూడా దొరుకుతాయా? అమ్మో, అంత పెద్ద బ్రాండు మా చిన్న షాప్లో ఎక్కడ కొంటారు? అవి వేరే రూట్లో వచ్చి పడ్డాలే. వేరే రూట్లో అంటే దొడ్డిదారిని ఎవరో తెచ్చి అమ్మారులే తమ్ముడు. ఓహో అలాగా. ముందు పెగ్గయ్యన్నా. ఏంటన్నా అలా నిద్రపోయావు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అల్లికా డిజైన్స్ వాళ్ళ యూనిఫామ్స్ బ్లాక్ లో కొన్నావా? అవును తమ్ముడు, ఎవడో ఒకడు తెచ్చి అమ్మేసి అంతో కొంత ఇమ్మన్నాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఓ ఫోటో చూపించి ఆ అమ్మాయి అమ్మింది అని చెప్పమన్నాడు. మనకు బాగా గిట్టుబాటు అయినప్పుడు ఎవరి పేరు చెప్తే ఏంటి తమ్ముడు? అంతేలే. ఇన్నాళ్ళు నా సంస్కారం మీద నాకొక నమ్మకం ఉండేది. నేను తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవేనని గర్వంగా కూడా ఉండేది. ఈ రోజుతో ఆ రెండూ తొలగిపోయాయి. నేను కూడా ఒక సాధారణ మనిషిలాగే ఆలోచిస్తానని, మామూలు మనిషిలాగే స్పందిస్తానని, తొందరగా మనుషుల్ని అపార్థం చేసుకుంటానని ఇప్పుడే తెలిసింది. ఏం చేస్తే నేను చేసిన తప్పును సరిదిద్దుకోగలను అర్థం కావడం లేదు. మీరు క్షమించారని తెలిస్తే చాలు సార్. మీనాక్షి చాలా సంతోషపడుతుంది. పొరపాటు. మీనాక్షి నన్ను క్షమించాల్సిన పరిస్థితిది. ఆ రోజు అందరూ కలిసి ఆమెను దొంగను చేస్తే, నోటికొచ్చినట్టల్లా మాట్లాడి వెలివేస్తే తల దించుకొని మౌనంగా వెళ్లిపోయిందే తప్ప ఒక్క మాట కూడా అనలేదు. అది ఆమె సంస్కారం, ఇది మా సంస్కారం. నీకు మీనాక్షి ఇల్లు తెలుసా? తెలుసు సార్. వెళ్ళి తీసుకురామంటారా? వద్దు, నేనే వస్తాను. ఇప్పటి నుంచైనా సంస్కారం నేర్చుకోవాలని ఉంది. కాసేపు వెయిట్ చేయి. అలాగే సార్, వస్తాను. అంతా విన్నావనుకుంటాను. ఎస్ డాడ్. మీనాక్షి ఎటువంటి తప్పు చెయ్యలేదని, చేసే మనిషి కాదని ఇప్పటికైనా నమ్ముతావా? అసలు ఇదంతా చేసింది ఎవరో తెలిసిందా? అనవసరం. మనకు బుద్ధుండాలి కదా. ఒక ఫ్రాడ్ జరిగితే దాన్ని ఎవరో చేస్తే దాన్ని ఒక అమాయకురాల మీదికి నెట్టేసి చేతులు దులుపుకున్నాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉందా.
బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం. డాడ్, నేను వెళ్ళి మీనాక్షిని తీసుకొస్తాను డాడ్. లేదు, నేనే వెళ్ళాలి. అదే న్యాయం. ఇన్ని కోట్లు ఆస్తి ఉన్నా మీనాక్షి ముందు పేదవాడిలా నిలబడాల్సింది నేను. నీకు వయస్సు అనుభవం లేదు, కానీ నాకున్నాయి. ఉండి ఏం లాభం? నీలాగే తొందరపడ్డాను కదా. నేనే వెళ్తాను. ఈ రకంగానైనా మీనాక్షిని తీసుకొస్తే నా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. నేను మీనాక్షికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నువ్వు మా ఇంటికి రావాలి మీనాక్షి. నేను మీ ఇంటికి రాలేను.